ఈరోజు విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో భారత్ బెస్ట్ స్పోర్ట్స్ వాళ్ళు బాక్స్ క్రికెట్ మరియు క్రికెట్ అకాడమీని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, ఇంతమందిని కలుసుకునేదానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా భారత్ బెస్ట్ స్పోర్ట్స్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టౌన్లో ఇటువంటివి రావడం వల్ల పిల్లలు కూడా ఆడుకునేదానికి మంచి మంచి గ్రౌండ్స్ వస్తున్నాయి. కొంతమంది డబ్బులు పెట్టి దీనిలను కూడా ఆడుకునేదానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక రిక్రియేషన్కి ఏదో ఒకటి కావాలా, డైలీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా జిమ్ అనేది ఒకటే కాకుండా ఏదో ఒక స్పోర్టింగ్ యాక్టివిటీ కూడా కావాలనే ఉద్దేశంతో ఇటువంటి అకాడమీస్ కానీ ఇటువంటి స్పోర్టింగ్ అరేనాలు రావడం కానీ నిజంగానే చాలా సంతోషం. ఎందుకంటే గాన స్పోర్ట్స్ని డెవలప్ చేసే దాంట్లో గవర్నమెంట్ యొక్క ప్రమేయము పాత్ర ఎంత ఉంటుందో అదే రకంగా ప్రైవేట్ వాళ్ళు కూడా ఎంతోమంది స్పాన్సర్షిప్ ఇచ్చి మరి ముందుకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పక్క రాష్ట్రాలలో తీసుకుంటే కానీ హాకీకి కానీ మిగతా గేమ్స్కి కానీ దాదాపుగా 50 కోట్లు 100 కోట్లు స్పాన్సర్ చేసి మరి స్పోర్ట్స్ని డెవలప్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఏ రకంగా హాకీ ఈరోజు ఇండియాలో డెవలప్ అయిందో మనకందరికీ కూడా తెలిసిన విషయమే. మొన్న జరిగిన వరల్డ్ కప్లో కానీ ఒలింపిక్స్లో కానీ హాకీ కూడా బాగా రాణించి మెడల్ సాధించినారు. నాట్ ఓన్లీ ఉమెన్ కూడా మెడల్ సాధించినారంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్, ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చి స్పోర్ట్స్ని డెవలప్ చేయడమే దీనికి కారణం. కాబట్టి ఇటువంటి స్పోర్టింగ్ అరేనాలు రావడం వల్ల ఈ భారత్ బెస్ట్ స్పోర్ట్స్ వాళ్ళు నాట్ ఓన్లీ క్రికెట్ మిగతా స్పోర్ట్స్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన మా అవినాష్ అన్న అంటే మాకందరికి కూడా మేజర్గా యంగ్స్టర్స్కి అందరికీ కూడా మాకందరికి చాలా ఇష్టం. ఎందుకంటే ధైర్యంగా ఉండాల్సిన సమయంలో ధైర్యంగా, లౌక్యంగా ఉండాల్సినటువంటి సమయంలో లౌక్యంగా, అన్ని రకాలుగా కూడా రాజకీయంగా ఒక మనిషి ఏ రకంగా ఉండాలా అని చెప్పి అవినాష్ అన్న ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు ఈరోజు. ఎందుకంటే మాకన్నా ఒక 3-4 ఇయర్స్ పెద్ద ఉంటాడు అవినాష్ అన్న. కానీ ఇప్పటికే ఒక ఎలక్షన్లో కంటెస్ట్ చేయడము, పార్టీకి లాయల్గా ఉండడము, పార్టీ బాధ్యతలన్నీ భుజాన వేసుకోవడము, పార్టీ ఏ పని చెప్తే ఆ పనిని శిరసా వహించి పక్కాగా చేయడము, ఆయనను చూసి ఎంతో మేము కూడా గర్వపడుతుంటాము. ఆయన కోసం పని చేయాలని చూస్తుంటాము. జగన్ సార్ కూడా ఒక యువకుడిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు విజయవాడ ఈస్ట్ టికెట్ని అవినాష్ అన్నకు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. నిజంగానే జగన్ సార్కు కూడా మా యువజన విభాగం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అవినాష్ అన్నను చూసి ఇంకొక 20 మంది యువకులు కష్టపడతారు. ముందుకు వచ్చి కష్టపడితే, పబ్లిక్లో ఉంటే, పబ్లిక్ సమస్యలపైన పోరాడితే, 24 గంటలు పబ్లిక్లోనే ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవకాశం కానీ, ఎంపీ అవకాశం కానీ, రాజకీయంగా ఎదిగే అవకాశం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తారని చెప్పేదానికి అవినాష్ అన్ననే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, యువజన విభాగం తరఫున అవినాష్ అన్నకు కూడా మాటిస్తున్నాం. మీరు గాన ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే యువకులు అందరం కూడా మీ గెలుపు కోసం కృషి చేస్తాం. ఎందుకంటే గాన మీరు గాన ఎమ్మెల్యే అయితే ఒక 10 మంది యువకులకు ఆదర్శంగా నిలబడతారు. అంతేకాకుండా ఒక ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేసుకుంటూ, నన్ను ఇంత ప్రేమగా ఆహ్వానించినందుకు మరొకసారి అందరికీ ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లకు కూడా జగన్ సార్ చెప్తే క్లారిటీ వస్తుంది. కాబట్టి జగన్ సార్ పని చేయి పార్టీకి అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పనిచేస్తాం. జగన్ సార్ ఏదైనా కాన్స్టిట్యుయెన్సీలో పని అంటే కాన్స్టిట్యుయెన్సీలో పనిచేస్తాం. యూత్ అంతా కూడా అంటే ఇక్కడ మేజర్గా ఏమంటేనా మేము ఏదో అవుతాం అనే దానికన్నా కూడా పార్టీ మళ్ళీ రూలింగ్లోకి రావాలా, మంచి మెజారిటీతో రావాలా, మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్ గెలుచుకోవాలా అనేది మా యొక్క ప్రయారిటీ. ఎందుకంటే కానీ వ్యవస్థలో మార్పులు రావాలా అంటే అది 1 టర్మ్ కన్నా 2-3 టర్ములు గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తే వ్యవస్థలో మార్పులు తెచ్చేదానికి అవకాశం ఉంటుంది. సిస్టంలో కూడా ఇంకా చాలా రంగాలలో తెలుగుదేశం వాళ్ళే పాతుకొని వినారు. అవినీతి అనేది పోవాలా, వ్యవస్థలో సంపూర్ణమైన మార్పులు రావాలా అంటే కానీ జగన్ సార్ ఇంకొక 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటేనే అది సాధ్యమని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.